ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రేపు నిజామాబాద్ రూరల్ బాల్కొండ ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది రైతు ఐక్య కార్యాచరణ కమిటీ. ఈపాటికే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులంతా పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. 36వ వార్డుకు చెందిన కౌన్సిలర్ గత కొద్ది రోజుల నుంచి తమ కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కమిషనర్కు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెత్త సేకరణ బండ్ల అద్దాలను పగలగొట్టాడు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశాడు కౌన్సిలర్. ఇక కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త. బీబీపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులకు సంపూర్ణ వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ను ముట్టడించారు విద్యార్థుల తల్లిదండ్రులు. గత కొద్ది రోజుల నుంచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవోకు వినతి పత్రం ఇచ్చారు విద్యార్థుల తల్లిదండ్రులు.